తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. వచ్చే ఎన్నికల్లో పోటీపై విశాఖపట్నం ఎంపీ భరత్, భీమిలి ఎమ్మెల్యే గంటా క్లారిటీ ఇచ్చారు. తాను భీమిలి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రచారం జరుగుతోందని, ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆసక్తి తనకు లేదని, ఎంపీగానే పోటీ చేస్తానని చెప్పారు భరత్. ఏమని నేను నార్త్లో తిరిగితే నార్త్ ఎమ్మెల్యేకి వెళ్తానని, అయితే భీమిలీలో తిరిగితే భీమిలి ఎమ్మెల్యేకి వెళ్తానని. వీఆర్ ఆల్ అ గుడ్ టీమ్, వీఆర్ వర్కింగ్ టుగెదర్. ఒక ఎమ్మెల్యేగా పనిచేయాలంటే దట్ ఇస్ 24/7 జాబ్. ఒక యూనివర్సిటీ ప్రెసిడెంట్గా ఉంటూ ఎమ్మెల్యే జాబ్కి నేను జస్టిస్ చేయగలుగుతాను నేనైతే నాకు అనిపించదు. ఎందుకంటే నేను చూస్తాను వీళ్ళు ఎంత కష్టపడతారని. నేను ఢిల్లీ పార్లమెంట్లో పనిచేసి దానికి జస్టిస్ చేయాలి, నా ఆలోచనకు కూడా అది సింక్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎమ్మెల్యేగా పోటీ చేసే అంశంపై భరత్తో గతంలో చర్చించానని, అయితే ఎంపీగానే తాను పోటీ చేస్తాను లేదంటే పోటీ చేయనని భరత్ చెప్పారని గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఒకవేళ భరత్ భీమిలి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే తాను విశాఖ ఎంపీగా వెళ్లేందుకు సిద్ధమని గంటా స్పష్టం చేశారు. ఒకసారి మేమిద్దరం కూడా ఒకటి 2 సార్లు కలిసినప్పుడు డిస్కషన్లో కూడా ఒకసారి అడిగాను, ఏంటి భరత్ మీకు ఏమన్నా ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆలోచన ఉందా అంటే చాలా క్లియర్గా చెప్పారు, నాకు ఒక ఎంపీకి అవకాశం లేకుండా ఎమ్మెల్యేగా పోటీ చేస్తే రాజకీయాలు మానేస్తాను తప్ప ఎమ్మెల్యేగా పోటీ చేసే ప్రసక్తి లేదు, నా ప్రొఫైల్కి నాకు ఎమ్మెల్యే సూట్ కాదు అని స్పష్టంగా చెప్పారు. తర్వాత నేను ఇంకోటి కూడా ఒక స్టెప్ అడ్వాన్స్గా చెబుతున్నా, బై ఎనీ ఛాన్స్ వేరే ఈక్వేషన్ వల్ల ఆయన ఎమ్మెల్యేగా రావాల్సి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే హ్యాపీగా నేను ఎంపీకి వెళ్తాను, నాకు ఆ ఇబ్బంది ఏం లేదు. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.